హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. చారు పద్మకి ఒక్క మాట కూడా చెప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోవడంతో ఇక పద్మ పార్వతి కంగారు పడిపోతూ ఉంటారు. వచ్చేస్తుందిలే వదిన అని చెప్పి పద్మకు పార్వతి నచ్చ చెబుతూ ఉంటుంది. ఇంతలో పద్మ తల్లి అక్కడికి వచ్చి నీ కోడలు ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే ఏమో తెలియదమ్మా, బయటకు వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటే అదేంటే నీ కోడలు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలియదా, దానికి నువ్వు నేర్పించే పద్ధతి ఇదేనా అని చెప్పి రఘురం తల్లి అంటూ ఉంటుంది. ఇక ఇంతలో చారు బయటకు వెళ్ళి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు చారు రాగానే ఎక్కడికి వెళ్ళావు చారు అని చెప్పి పద్మ సీరియస్ అవుతూ ఉంటే ఏంటి అలా అరుస్తున్నారు, బయటకు వెళ్ళాను అందులో తప్పేముంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు రఘురం తల్లి నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఒక్క మాటైనా చెప్పి వెళ్ళాలి కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి అలా అరుస్తున్నారు, నేను బయటకు వెళ్ళేటప్పుడు అసలు ఎందుకు చెప్పాలి, నేనేమి ఈ ఇంటికి ఊరికే రాలేదు, కేజీల లెక్క బంగారం మోసుకుని వచ్చాను, నా ఇష్టం వచ్చిన చోటికి వెళ్తాను అని చెప్పి అయినా నన్ను ఒక్కదాన్నే ప్రశ్నిస్తున్నారేంటి, ఈ ఇంట్లో ఆద్య రామలక్ష్మి తమకి ఇష్టం వచ్చినట్టుగా బయట తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఏమైనా చెప్పి వెళ్తున్నారా అని చెప్పి చారు ఆద్య వాళ్ళ గురించి అలా తప్పుగా మాట్లాడడంతో ఇంతలో అక్కడికి వచ్చిన జానకి సీరియస్ అవుతూ చారు నువ్వు ఎవరింట్లో ఉండి ఎవరి గురించి మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని చెప్పి మండిపడుతూ ఉంటుంది. ఆద్య రామలక్ష్మి ఇద్దరు బయటకు వెళ్తున్నారంటే వాళ్ళు ఏమైనా సినిమాలకు షికార్లకు వెళ్తున్నారా, వాళ్ళు కాలేజ్కి వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, మళ్ళీ పద్ధతిగా ఇంటికి తిరిగి వస్తున్నారు, వాళ్ళు ఏ రోజైనా నీలాగా ఎదురు తిరిగి మాట్లాడడం చూసావా అని చెప్పి జానకి చారుకి చివాట్లు పెడుతూ ఉంటుంది. నువ్వు ఇలా మాట్లాడడం ఆయన గనక చూస్తుంటే ఈ పాటికి నీ ప్రాణాలు తీసుండేవారు, మా అత్తయ్య గారికి ఇంత వయసు వచ్చింది, ఇంత అనుభవం ఉంది, అయినా సరే నేను ఇప్పటికీ కూడా మా అత్తయ్య గారి ముందు తలదించుకునే మాట్లాడతాను, అటువంటిది నువ్వు మీ అత్తయ్యకి ఇలా ఎదురు తిరిగి మాట్లాడతావా అని చెప్పి జానకి ఇంకొకసారి నువ్వు ఇలా మాట్లాడావంటే మర్యాదగా ఉండదు అంటూ నువ్వు ఎక్కడికి వెళ్ళావో మీ అత్తయ్య కాదు నేను అడుగుతున్నాను చెప్పు అని జానకి అంటూ ఉంటే మా పుట్టింటికి వెళ్ళానని చెప్పి చారు అంటూ ఉంటుంది. మరి ఆ విషయం చెప్పడానికి ఇంత గొడవ ఎందుకు, ఇందాకే ఆ విషయం చెబితే సరిపోతుంది కదా అని చెప్పి ఆ మాత్రం దానికి ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావని చెప్పి జానకి చారుతో అంటూ ఉంటుంది. అయినా కోడలు కనిపించకపోతే ఎవరైనా సరే నీ కోడలు ఎక్కడా అని అడుగుతారు, అప్పుడు ఆ కోడలు ఎక్కడికి వెళ్ళిందో తెలియదని మేమంటే ఆ అవమానం నీకే కదా, నువ్వు ఇప్పుడు నీ అత్తింట్లో ఉంటున్నావు, పద్ధతిగా ఉండడం నేర్చుకో, ఇదేమీ నీ పుట్టిల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా ఉండడానికి, పెళ్ళైన ఆడపిల్ల బయటకు వెళ్ళిందంటే భర్తతో వెళ్ళాలి, లేదంటే అత్తగారికి చెప్పి వెళ్ళాలి, కూతురు బయటకు వెళ్ళిందంటే ఎలాగైనా క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందనే ధైర్యం కన్న తల్లికి ఉంటుంది, కానీ నువ్వు ఈ ఇంటి కోడలు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో అంటూ పద్మ నువ్వు నీ కోడలికి పద్ధతిగా ఉండడం నేర్పించు, లేదంటే ఆయన చేత కొరడ దెబ్బలు తినాల్సి ఉంటుందని చెప్పి జానకి పద్మను హెచ్చరిస్తూ ఉంటుంది. ఇక మీదట జాగ్రత్తగా ఉంటుందిలే వదిన అని చెప్పి పద్మ చారుని వెనకేసుకొస్తూ పదవే లోపలికి వెళ్దామంటూ చారుని తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత జానకి రఘురాం తల్లితో క్షమించండి అత్తయ్య గారు, చారు ఏదో తెలియక మాట్లాడిందని చెప్పి అంటూ ఉంటే నా బాధ అది కాదమ్మా, ఏరుకొని నా కూతురు పద్మ ఈ చారుని ఇంటి కోడలుగా తీసుకొచ్చుకుంది, దేశం కానీ దేశంలో పెరిగిన ఆద్య ఎంత పద్ధతిగా ఉంటుంది, అటువంటిది చారు ఇలా ఎదురు తిరిగి మాట్లాడుతుంది, ముందు ముందు పద్మ దీనివల్ల ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందోనని భయంగా ఉందని చెప్పి రఘురాం తల్లి అంటూ ఉంటుంది. మరోవైపు శౌర్య గ్రౌండ్లో నిలబడి రామలక్ష్మితో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా రామలక్ష్మి ప్రేమను గుర్తు చేసుకుని శౌర్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడే ప్రశాంత్ రామలక్ష్మిని బండి మీద ఎక్కించుకొని అక్కడికి వస్తాడు. శౌర్య చుట్టూ బండి మీద రౌండ్స్ వేస్తూ ఉంటాడు. ఇక అప్పుడు ప్రశాంత్ రామలక్ష్మితో వాడిని పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తే నువ్వు నాకు ఒక మాట ఇచ్చావు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటది అని చెప్పి రామలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే మర్చిపోయావా రామలక్ష్మి, వాడిని పోలీస్ స్టేషన్ నుండి విడిపిస్తే నువ్వు నాకు ఐ లవ్ యూ చెబుతానన్నావు కదా, వాడి కళ్ళ ముందే ఐ లవ్ యూ చెబుతానని ఒప్పుకున్నావు కదా, ఇప్పుడు చెప్పు అని అంటూ ఉంటే ఇక అప్పుడు రామలక్ష్మి చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి రామలక్ష్మి చెప్పడానికి అంతలా ఆలోచిస్తున్నావు, ఇప్పుడు కనుక నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పకపోతే అర్ధరాత్రులు వీడు నీ కోసం మీ ఇంటికి వచ్చిన విషయం నువ్వు
పోలీస్ స్టేషన్ నుండి వాడిని విడిపించడానికి నాతో ఒప్పందం చేసుకున్న విషయం ఇవన్నీ కూడా మీ నాన్నగారికి చెప్పేస్తానంటూ ప్రశాంత్ కావాలని రామలక్ష్మిని బెదిరిస్తూ ఉంటాడు. దాంతో రామలక్ష్మి, వద్దు ప్రశాంత్, సరే నీకు మాట ఇచ్చినట్టుగానే నేను ఐ లవ్ యూ చెబుతాను, ఐ లవ్ యూ అని చెప్పి అంటూ ఉంటే, అసలు నువ్వు చెప్పింది నీకైనా వినిపించిందా అని చెప్పి ప్రశాంత్ అంటూ ఉంటాడు. ఇక దాంతో రామలక్ష్మి ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరుస్తుంది. ఇక ప్రశాంత్కి తన కళ్ళ ముందే రామలక్ష్మి ఐ లవ్ యూ చెప్పడంతో శౌర్య ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడు. ఇక ప్రశాంత్ ఆనందంతో అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడు రామలక్ష్మి శౌర్య వైపు బాధగా చూస్తూ ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే శౌర్య కళ్ళల్లో నుండి కూడా నీళ్ళు వస్తూ ఉంటాయి. మరోవైపు రఘురామ్ ఇంట్లో శ్రీను ఆద్యను పక్కకు లాక్కొని వెళ్తాడు. ఆద్య, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పి శ్రీను అంటూ ఉంటే, ఏంటి శ్రీను అని చెప్పి ఆద్య అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు శ్రీను, నేను ఈ ఇంట్లో అసలు సంతోషంగా ఉండలేకపోతున్నాను ఆద్య, అందుకే ఏదైనా జాబ్ చూసుకొని దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అని చెప్పి శ్రీను అంటూ ఉంటే, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి ఆద్య షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే, ఇప్పుడు కాదు, రేపు నాకు జాబ్ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పని శ్రీను అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరూ అలా చాటుగా మాట్లాడుకుంటూ ఉంటే రఘురామ్ వింటూ ఉంటాడు. చూడాద్య, రేపు నేను ఇంటర్వ్యూకి వెళ్ళబోతున్నాను, నువ్వు నాకు ఎదురు రావాలి. ఇంతకుముందు నువ్వు నాకు ఎదురు రాకపోవడం వల్ల నేను నా జీవితంలో నిన్ను కోల్పోయాను. ఈసారి అలా జరగకూడదు, నువ్వు నాకు తప్పనిసరిగా ఎదురవ్వాలి, నువ్వే నా అదృష్టమని మరొకసారి నువ్వు నిరూపించాలి అని చెప్పి శ్రీను అలా అంటూ ఉంటే, ఇక అప్పుడు రఘురామ్ శ్రీను మాటలు విని కోపంగా శ్రీను అంటూ గట్టిగా అరుస్తాడు. ఆ తర్వాత శ్రీను చెయ్యి పట్టుకొని హాల్లోకి లాక్కెళ్తూ ఇంట్లో అందరినీ కూడా పిలుస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.